IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతన్నలు పొలాల్లో విత్తనాలు విత్తుతున్నారు. అయితే నాణ్యమైన విత్తనాలు మాత్రమే సాగు చేసేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. బయట మార్కెట్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. సరిగ్గా గమనించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతుల విత్తనాల విషయంలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే విత్తనాలను సగం ధరలకే రైతు భరోసా కేంద్రంలో అమ్మకాలు చేస్తుంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల రైతు భరోసా కేంద్రంలో రైతన్నలకు విత్తనాలను 50% సబ్సిడీతో అమ్మకాలు జరుపుతున్నామని అగ్రికల్చర్ అసిస్టెంట్ బాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో మొక్కజొన్నలు, కందులు, మినుములు మొదలైన విత్తనాలకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ విత్తనాలను సబ్సిడీ రూపంలో పొందాలి అంటే రైతులు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పంట పొలంలో వేసిన తరువాత ఆ పంట చేతికి వచ్చేంత వరకు కావాల్సిన రసాయనిక ఎరువులు పూర్తిగా రైతు భరోసా కేంద్రం వారే అందిస్తారు. పంట పూర్తయిన తరువాత రైతు భరోసా కేంద్రం నుంచి మార్కెట్కు అమ్మకాలు చేసే విధంగా చర్యలు కూడా అంతా ప్రభుత్వమే చేస్తుంది. తద్వారా రైతులకు రవాణా ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది. అంతేకాదు పంటకు కావాల్సిన ఎరువులను కూడా తెప్పించి రైతుల సమయాన్ని కూడా వృధా కాకుండా చూస్తుందన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ బాబు. రైతులు సబ్సిడీ పైన విత్తనాలు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు రైతు ఆధార్, రైతు పేరు పైన ఎన్ని ఎకరాల పొలం ఉందనే సమాచారం పూర్తిగా తెలుసుకుంటారు అధికారులు. 5 ఎకరాలకు కావాల్సిన విత్తనాలు సబ్సిడీతో అందజేస్తారు. రైతులకు ఇచ్చేటటువంటి విత్తనాల కంపెనీలను ప్రభుత్వం టెండర్లకు పిలుస్తుంది. ఆ టెండర్లు వచ్చిన వారు కంపెనీ నుంచే విత్తనాలు రైతు భరోసా కేంద్రాలకు తరలిస్తారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహ పడాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్ అసిస్టెంట్ బాబు అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీకేలో పరిష్కరించుకోవచ్చు.